హలో స్టూడెంట్స్, నేను మీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఫ్రమ్ బుక్ మై యూనివర్సిటీ. మా ఆఫీస్ వచ్చి హైదరాబాద్, బెంగళూరు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ ప్రిపరేషన్ చేయాలి. సో తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, దాంట్లో మనం లోకల్ అయితే, నాన్ లోకల్ అయితే, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే, లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్ అయితే, సో ఎలాంటి డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రొసీజర్స్ ఏమి ఉంటాయి, ప్రతి కౌన్సిలింగ్ ప్రొసీజర్లో ఏమేమి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, లైక్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4. దీన్ని మనం రౌండ్ 3ని మాపప్ రౌండ్ అంటాము. లైక్ వీ హ్యావ్ ఆల్సో లాస్ట్ రౌండ్ 4. సో ప్రతి రౌండ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు క్లోజ్ అవుతాయి, మీకు రౌండ్ 1లో సీట్ వస్తే రౌండ్ 2కి మీరు వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ రౌండ్ 2లో సీట్ వస్తే రౌండ్ 3కి వెళ్ళాలి అంటే అక్కడ మీ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, రైట్? ఎందుకంటే అక్కడ మీకు ఫీజు అనేది మీరు ఏది కట్టారో అవి రాదు. సో చాలా చాలా జాగ్రత్తగా మీరు అన్నీ తీసుకోవాలి. సో నేను డీటెయిల్గా మా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ప్రతిదీ ప్రొసీజర్ ఎలా డీటెయిల్గా ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2 మా మేడం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమైనా ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మా నంబర్స్ ఇస్తాము, లాస్ట్లో మీరు కాల్ చేయండి, లేకపోతే మాకు ఆఫీస్కి విజిట్ చేయండి. మీకు డీటెయిల్గా సపోర్ట్ చేస్తాం ఫర్ ఆల్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి జూన్ 14న రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంసీసీ వాళ్ళు, అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు, కట్ ఆఫ్ మార్క్స్ని ఇష్యూ చేస్తారు. కట్ ఆఫ్ మార్క్స్ అంటే అర్థం ఏంటంటే, ఏ కేటగిరీ స్టూడెంట్స్కి మినిమం ఎంత స్కోర్ వస్తే వాళ్ళు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అనే దానికి సంబంధించి మీకు రేంజ్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. దాన్ని బట్టి మీకు ఆ క్వాలిఫైడ్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఉంటే అప్పుడు మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఈ కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, నీట్ కౌన్సిలింగ్ అనే దానికి సంబంధించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే అసలు నీట్ కౌన్సిలింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, రెండవది స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకే పద్ధతిలో జరిగింది. అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్ తీసుకుంటే ఎవరి రాష్ట్రానికి వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి పద్ధతి వాళ్ళది. కాబట్టి మనం ఏ స్టేట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ రూల్స్కి అనుగుణంగా మనం పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన నీట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ పొందడానికి ఎలా జరగబోతుంది అనే దానికి మీకు క్లియర్గా ఫ్లో చార్ట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, అసలు ఈ కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు, అంతేకాకుండా ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకేసారి కౌన్సిలింగ్ జరిగిద్దా, ఈ 3 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే టోటల్గా మీరు ఏ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే, ఆల్ ఇండియా కోటా అయినా, ఏ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అయినా సరే 4 రౌండ్లు మాత్రమే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్, స్ట్రే రౌండ్. లాస్ట్లో ఏమన్నా సీట్లు మిగిలిపోతే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని 1 లేక 2 రౌండ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. కానీ బేసిక్గా మనకి ఫస్ట్ అకార్డింగ్ టు ప్రాస్పెక్టస్ అయితే 4 రౌండ్లనే చెప్తారు. ఈ 4 రౌండ్స్కి సంబంధించి అసలు కంప్లీట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకేసారి జరిగిద్దా? కన్వీనర్ కోటాలో మాత్రం ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీకు బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అంటే ఎంబీబీఎస్ కనీసం ఒక 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేంత వరకు బీడీఎస్ కౌన్సిలింగ్ అసలు స్టార్ట్ అవ్వదు. కానీ ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకే అప్లికేషన్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ స్కోర్ తక్కువన్నా ఎక్కువన్నా సరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లికేషన్ మాత్రం పెట్టుకోండి. ఒకవేళ ఎంబీబీఎస్ మిస్ అయినా మీరు మనసు మార్చుకుని బీడీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీకు అప్లికేషన్స్ ఓపెన్ అవ్వవు. కాబట్టి ఎంబీబీఎస్కి అప్లై చేసుకునే స్టూడెంట్స్తో పాటుగా తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి మాత్రమే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్, అంటే లోకల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. వీళ్లతో పాటుగా ఏపీ
నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ తెలంగాణకి నాన్ లోకల్ అవుతారు. వీళ్ళు 15% సీట్లకి ఎలిజిబుల్. కాబట్టి ఏపీ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇష్టమైతే వీళ్ళిద్దరితో పాటుగా ఏపీ రాష్ట్రానికి కానీ లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే బయట రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళు చదువుకొని వస్తే వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ క్రిందే లెక్క. ఎప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా కనీసం 10 సంవత్సరాలు వాళ్ళ సొంత రాష్ట్రంలో నివసించి ఉండాలి, లేదా దానితో పాటుగా కనీసం వాళ్ళ చదువు 10 సంవత్సరాలు వాళ్ళ సొంత రాష్ట్రంలో చదివి ఉండాలి. ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళ పిల్లలకి కన్వీనర్ కోటాలో 15% సీట్లలో నాన్ లోకల్ కేటగిరీ క్రింద సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇక్కడ కొద్దిమందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, తల్లిదండ్రులు ఒకవేళ చదువుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నేను కూడా ఒకవేళ ఆ డౌట్ వస్తే అని నేనే క్వశ్చన్ చేసుకొని కూడా మీకు ఆన్సర్ ఇస్తాను. అలాంటి సందర్భంలో 10 సంవత్సరాలు రెసిడెన్షియల్ ప్రూఫ్ లేదా డొమిసైల్ సర్టిఫికెట్ ఉంటే ఖచ్చితంగా ఆ స్టూడెంట్కి ఈ నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది, చదువు లేకపోయినా సరే తల్లిదండ్రులకి. అయితే నేను డాక్యుమెంట్స్ గురించి మీకు ఒక వీడియో చేసినప్పుడు 2 ఉండాలి అని చెప్పాను. ఎప్పుడు కూడా నేనేంటంటే ముందు చూపుగా 2 రెడీ చేసుకోండి అని చెప్తూ ఉంటాను, ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోమంటాను. ఎందుకంటే మనకి ఈ డొమిసైల్ సర్టిఫికెట్ దగ్గర ఎంఆర్ఓ వాళ్ళు ఒక్కొక్కసారి 2 నెలలు కూడా తిప్పుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో లాస్ట్ మినిట్లో మేము మీకు ఇవ్వము అని వాళ్ళు రిజెక్ట్ చేసిన టైంలో డొమిసైల్ సర్టిఫికెట్ లేకపోయినా సరే ఈ స్టడీ సర్టిఫికెట్స్ వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉంటే కానీ 10 సంవత్సరాలు చదివినట్లు వాటిని బేస్ చేసుకుని కూడా ఇక్కడ అడ్మిషన్ లభిస్తుంది. కాబట్టి కన్వీనర్ కోటాలో వీళ్ళకి ఆ ఉద్దేశంతో నేను 2 అని చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్నటువంటి తల్లిదండ్రులు కానీ లేక కేవలము ఒక 5 సంవత్సరాల చదువు మాత్రమే వాళ్ళు చదువుకొని ఉన్నా, 5 లేక 7 లేక 1 అంటే వాళ్ళు తక్కువ చదువుకొని ఉన్నా సరే 10 సంవత్సరాల కంటే తక్కువగా వాళ్ళ పిల్లలకి వాళ్ళ రెసిడెన్షియల్ డొమిసైల్ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని ఇక్కడ అవకాశం లభిస్తుంది. అయితే ఈ వీడియోని నేను కొనసాగించే ముందుగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఈ వీడియోని మీరు సఫిషియెంట్గా టైం ఉంటేనే వినండి. ఫ్రీ టైంలో మాత్రమే లీజర్గా ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని మాత్రమే కూర్చొని వినండి. మీరు ఈజీగా జస్ట్ స్టోరీ విన్నట్లుగా వింటే అర్థమయ్యేటువంటి వీడియో కాదు. దీనివలన ఈ వినటం వలన మీకు అసలు ఉపయోగమే ఉండదు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఎంతో కష్టపడి ఇక్కడ ఫ్లో చార్ట్స్ని ప్రిపేర్ చేసి మీకోసం అర్థమయ్యే రీతిలో చాలా ఈజీగా ఉండేలాగా తయారు చేసి ఇస్తూ ఉన్నాను. మీరు దయచేసి మీ నోట్బుక్ని పెట్టుకొని మీకు అర్థమయ్యే రీతిలో మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఒక్కసారి వీడియోని వినండి, ఆ తర్వాత మరలా 2వసారి వినేటప్పుడు రాసుకోండి నోట్స్. అంతేకాదు ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోవద్దు, 2xలో పెట్టుకోవద్దు. ఇవేమీ చేయకుండా జాగ్రత్తగా స్లోగా టైంని స్పెండ్ చేసి 1కి 2 సార్లు 3 సార్లు వినండి. మీకు ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో లభిస్తుంది. ఈ వీడియోని పెట్టుకొని మీ ఇంట్లో మీరు సొంత ల్యాప్టాప్ పెట్టుకొని మీరే కౌన్సిలింగ్ చేసేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అంత క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లోకి ఎంటర్ అవుతాము. ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నీట్ రిజల్ట్ జూన్ 14న వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ చేస్తారు ఒక 10 రోజుల్లో. ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్తో పాటుగా 2 లేక 3 రోజుల్లోపు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, దీనిలో మీకు ప్రాస్పెక్టస్ని రిలీజ్ చేస్తున్నాము, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదివి ఆ తర్వాత మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి అని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా చేయాల్సింది ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేసుకుని మీరు దయచేసి దాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని దానిలో డేట్స్ ఇస్తారు, ఏ డేట్న ఏం చేయాలి అనేది. అవన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసుకోవద్దు, ఎవరు కూడా నోట్బుక్లో రాసుకోండి. స్క్రీన్ షాట్లు తీస్తే మనం తర్వాత చూడము, మెమరీ అయిపోయిందని మనం అన్నీ డిలీట్ చేసేస్తాము. అంత శ్రద్ధగా ఎవరు చూడరు. కాబట్టి దయచేసి మీరు ఒక నోట్బుక్ని మెయింటైన్ చేయండి. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే మీ పిల్లల కోసం మీరు టైం స్పెండ్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి, స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్
అన్నీ ఫిల్ చేయాలి. నీట్ రోల్ నెంబరు, స్కోరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ పార్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 5 minutes వర్క్. ఇది అయిపోయిన తర్వాత ఈ రిజిస్టర్డ్ మొబైల్కి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే కంటిన్యూషన్ ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అన్నీ ఒకేసారి చేయాలా మేడం అని. ఏం లేదండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. ఈ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా మీకు టైం లేకపోతే కొన్ని గంటల తర్వాతైనా లేదా తెల్లారైనా లేక 2 రోజుల తర్వాతైనా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నిదానంగా తప్పు లేకుండా చేసుకోండి. అదొకటి నేను చెప్పేది. అంతేకాదు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కూడా మీరు ప్రాస్పెక్టస్ చదివిన వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయొద్దు. మీకు ఈ ప్రాసెస్ మొత్తానికి కనీసం 15 రోజుల టైం ఉంటుంది. ఒక 2 రోజులు వదిలేసేయండి. 2 రోజుల తర్వాతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది. అంటే దీనిలో ఎక్కువ పార్ట్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ, స్టడీ సర్టిఫికెట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, కేటగిరీస్, స్పెషల్ కేటగిరీస్, పేరెంట్స్ డీటెయిల్స్, అలాగే ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మీ కేటగిరీని, మీ స్టడీ సర్టిఫికెట్స్ని అవన్నీ కూడా చూసుకుంటూ ఫిల్ చేయండి డేటాని. కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్కి. ఓకే, సో ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటుంది. డాక్యుమెంట్స్లో ఫస్ట్ మీరు ఫోటో, థంబ్ ఇంప్రెషను, అలాగే సిగ్నేచరు ఈ 3 అప్లోడ్ చేస్తారు. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ని కూడా అప్లోడ్ చేయమంటుంది. సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు మీరు ముందుగానే రెడీగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ మొబైల్లో స్కానర్ యాప్ పెట్టుకొని స్కాన్ చేసుకొని, నేను ఆల్రెడీ ఏ డాక్యుమెంట్స్ని ఏ ఫార్మాట్లో ఎంత సైజులో పెట్టుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ప్రకారంగా ప్రిపేర్ చేసుకొని మీరు రెడీగా స్కాన్ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ వితిన్ 5 minutesలో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలో అవన్నీ కూడా అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అడుగుతుంది. అంటే ఈ అప్లికేషన్కి మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది సుమారుగా 3,000 రూపాయలకు దగ్గరలో ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన అమౌంట్ అయినా సరే ఆ అమౌంట్ని మీరు సింగిల్ పేమెంట్లో పే చేయాలి. ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ యాప్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ మీరు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. ఒకవేళ అంతా ప్రాపర్గా చేసి ఈ పేమెంట్ కానీ మీకు డిక్లైన్ అయింది అనుకోండి, ఈ పేమెంట్ కానీ సక్సెస్ఫుల్గా అవ్వలేదనుకోండి, అప్పుడు మీరు ఎంత ఫిల్ చేసినా సరే, డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినా సరే యూజ్లెస్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫీ పేమెంట్ని మాత్రం మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అది ప్రాపర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది. అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈ అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో, మరలా ఫైనల్గా అని మీకు మొత్తం చూసుకోమని అడుగుతుంది. అదంతా చూసుకోండి జాగ్రత్తగా. చూసుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా క్లారిటీ ఉందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి మరలా మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని జాగ్రత్తగా మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి. అర్థమైంది కదా? అంతేకాదు ఈ రిజిస్ట్రేషన్ టైంలో కూడా మీరు ఒక పాస్వర్డ్ను కూడా క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ను కూడా మీరు జాగ్రత్తగా మీ నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ దీంతో మీ రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగు, అప్లోడింగ్ డాక్యుమెంట్స్, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ పని ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి, మెయిన్ ఈ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మీకు మెరిట్ లిస్ట్ని ఇష్యూ చేస్తారు. ఈ మెరిట్ లిస్టు ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటాని ఆ మెరిట్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ కేటగిరీ వాళ్ళు, ఏ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంటు, లోకల్ స్టూడెంటా, నాన్ లోకల్ స్టూడెంటా, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే నీట్ ర్యాంక్ ఎంత ఉంది, అలాగే నీట్ స్కోర్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ అక్కడ దానిలో మీకు డీటెయిల్డ్గా ఇస్తారు. ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీస్ ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీకు ఏ స్పెషల్ కేటగిరీస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తారు. అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్,
క్యాప్ రిజర్వేషన్స్, పీహెచ్ రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్లోనే జాగ్రత్తగా మీరు ఫిల్ చేసి వాటికి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోండి. దాని ప్రకారంగా మాత్రమే మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఓకే, కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే వీళ్ళు మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు అదే ఫైనల్ మెరిట్ లిస్ట్ అవుతుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 days ఇస్తారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కానీ మీరు యూనివర్సిటీ మెయిల్ ఐడికి క్వెరీస్ పెట్టండి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే పంపించండి, మేము వెరిఫై చేస్తామంటారు. అప్పుడు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అప్లికేషన్లో ఇచ్చేది, దాని నుండి మాత్రమే మీరు మీ యొక్క క్వెరీస్ని వాళ్ళకి పంపించాలి. అంటే ఇక్కడ తప్పు ఉంది, మేము ఇది అప్లోడ్ చేస్తాము కానీ మీరు ఎలా పంపించారు, మా కేటగిరీ ఇది కాదు, మా కేటగిరీ వేరేది, దానికి ప్రూఫ్ కూడా ఉంది అని మరలా మీరు మెయిల్కి అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు వెరిఫై చేసి మరలా ఫైనల్ మెరిట్ లిస్ట్ని మీకు రిలీజ్ చేస్తారు, ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే 2 days తర్వాత. ఓకే, ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా తర్వాత ఎటువంటి చేంజెస్ కూడా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే ఎప్పుడు ఏది రిలీజ్ అవుతుంది నోటిఫికేషను, డేట్స్ ఎన్ని రోజులు ఇచ్చారు, మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా అనేది వెరిఫై చేసుకుంటూ ఉండాలి. క్లియర్? నెక్స్ట్, మెరిట్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోమని మనకి అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కూడా యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇస్తారు, అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా దాన్ని మీ ఫైల్లో పెట్టుకోవాలి. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు. ఎవరికైనా డౌన్లోడ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా యూనివర్సిటీ మెయిల్ ఐడికి మాత్రమే, మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు కాంటాక్ట్ చేయాలి. ఇంకా వేరే మార్గమే ఉండదు. ఫోన్ చేస్తే సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎత్తుతారు, కానీ అందరూ చేస్తారు కాబట్టి చాలా బిజీగా ఉంటుంది, అంత టైం కూడా మనకి ఇవ్వరు వాళ్ళు అదే చెప్తారు. సో మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఓకే, ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్నే సింపుల్గా దీన్ని పీవీఆర్ ఫామ్ అని కూడా అంటారు. కాబట్టి ఈ ఫామ్ని మీరు భద్రంగా మీ ఫైల్లో దాచుకోండి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఉండాలి అది. ఇప్పుడు ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరలా ఒక 2-3 days తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రౌండ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో మీకు లింక్ ఇస్తారు, ఆ లింక్ని క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ పేజ్కి వెళ్తారు, అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఎలాగంటే కాలేజెస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ని మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. మరి ఈ ప్రయారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేస్తాను. ఆ వీడియోని విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ప్రయారిటీ లిస్టుని మీరు తయారు చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ప్రయారిటీ లిస్ట్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెడతారు రౌండ్ 1కి. నెక్స్ట్, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒక 2 daysలో మీకు రిజల్ట్ 1 అంటే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. ఈ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఒకవేళ స్టూడెంట్కి కానీ సీట్ అలాట్ అయితే ఏదైనా కాలేజ్లో ఇమ్మీడియట్గా మీ రిజిస్టర్డ్ మొబైల్కి మెసేజ్ వచ్చింది, SMS, మీకు ఫలానా కాలేజ్లో సీట్ వచ్చింది, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి జాయిన్ అవ్వండి అని. వెంటనే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 12,000 రూపాయలు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటేనే మీకు కాలేజ్లో అడ్మిషన్ లభిస్తుంది, ఇది లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు. అయితే అలాట్మెంట్ ఆర్డర్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. అందరూ అన్నాను నేను ఇక్కడ, అంటే ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో ఒకవేళ 650 పైగా వచ్చినటువంటి స్టూడెంట్ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకుందాం. ఆ స్టూడెంట్కి ఫస్ట్ రౌండ్లో డెఫినెట్గా టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 650కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్ డెఫినెట్గా దీనికి ముందుగా ఒక 10 రోజుల క్రితం ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసుంటాడు. అతనికి ఎయిమ్స్లో రావచ్చు, లేదా టాప్ మోస్ట్ కాలేజెస్లో అదర్ స్టేట్స్లో సీట్ వచ్చి ఉండొచ్చు. ఆ స్టూడెంట్ అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుని ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఆల్రెడీ అక్కడ సీట్ వచ్చింది, అక్కడ జాయిన్ అవ్వబోతూ ఉన్న సందర్భంలో ఇక్కడ సీట్ని మరలా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు 12,000 రూపాయలు కట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో స్టూడెంట్ ఒక్క నిమిషం ఆలోచించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. వీళ్ళు కాకుండా
మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఈ స్టేట్ కోటా ద్వారా మాత్రమే నేను జాయిన్ అవుతాను అనుకుంటే మాత్రం 100% సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. 12,000 రూపాయలు మీరు పే చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది. అది వాటితో పాటుగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని మీరు రిపోర్ట్ చేయడానికి కాలేజ్కి వెళ్ళాలి. అయితే ఈ కాలేజ్కి వెళ్లే ముందు ఒక డెసిషన్ తీసుకోవాలి మీరు. ఏ డెసిషన్? అసలు మీకు ఈ కాలేజీ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసింది. అంటే తెలంగాణ స్టేట్లో నేను జాయిన్ అవ్వాలి అని అనుకున్నారు కదా, అయితే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లే కదా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు మీకు సీట్ ఎలాంటైన కాలేజీకి వెళ్ళి చక్కగా రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోండి. అంటే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ, అలాగే అక్కడ కట్టవలసినటువంటి ఫీజు అమౌంట్ అన్నీ తీసుకొని మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రిపోర్టింగ్కి కూడా 3 days నుండి ఒక 5 days మధ్యలో మీకు టైం ఇస్తారు. అంటే సుమారుగా ఒక 3 రోజులు లేక 5 రోజుల టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మీరు ఎఫిడవిట్లు తయారు చేసుకోవాలి. ఆల్ ఒరిజినల్స్ ఉండాలి. జిరాక్స్లు కనీసం ఒక 2 sets జిరాక్స్ సెట్స్ తీసుకోవాలి. ఇవి తీసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ వాళ్ళైతే 3 sets కూడా తీసుకుంటారు కాపీస్. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మనసు మరి లేదు, నేను మళ్ళీ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి అక్కడ ట్రై చేసుకుంటాను, ఫస్ట్ రౌండ్లో రాకపోయినా సరే మళ్ళీ సెకండ్ రౌండ్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అని కానీ మీరు మనసు మార్చుకుంటే, అలాంటి సందర్భంలో మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయొద్దు. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోండి. అంటే ఈ స్టేట్ కోటా నుండి మీరు ఎగ్జిట్ అయిపోవటమే. ఇంకా అంటే జాయిన్ అవ్వకుండా మీ సీట్ను వదిలేస్తే మీరు ఆ స్టేట్ కౌన్సిలింగ్లో మీరు ఇంకా పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే. ఒకసారి సీటు వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్లో మీరు 100% జాయిన్ అయితేనే మీ సీటు హోల్డ్లో ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. అంటే కనీసం ఒక సీటు మీ చేతిలో ఉన్నట్లు. అలా కాకుండా నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను వెళ్ళి జాయిన్ అవ్వను అనుకుంటే ఇంకా మీరు సీటు వదులుకున్నారు అనుకోండి, ఇంకా ఈ సంవత్సరానికి తెలంగాణ స్టేట్లో మీరు నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. ఈ పాయింట్ అర్థమైంది కదా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. అందుకే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవుతారు. అసలు పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు తెలంగాణలోనే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అసలు జాయిన్ అవ్వకండి. అలా కాకుండా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుని జాయిన్ అయిపోయిన తర్వాత మీ మనసు మారింది అనుకుందాం, ఒకవేళ లేదు నేను పొరపాటున జాయిన్ అయిపోయాను, నాకు తెలియకుండా బలవంతంగా జాయిన్ చేశారు నన్ను, అయినా సరే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కూడా మరలా డెసిషన్ తీసుకోవడానికి మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి బేసిక్గా, ఒకటి కాదు. ఒకటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది, రెండోది అప్గ్రేడేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ కాలేజ్ మీకు నచ్చకనే కదా మీరు బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఒకటేంటి, అసలు ఈ రాష్ట్రంలోనే చదవటం ఇష్టం లేదనుకోండి, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోండి. అంటే మీరు ఎటువంటి పెనాల్టీ కట్టే పని లేకుండా ఈ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఈ రిపోర్ట్ చేయడానికి ఒక 3 to 5 days టైం ఇస్తారు అని చెప్పాను కదా. ఆ లాస్ట్ డేట్ తర్వాత మళ్ళా ఒక 2-3 days తర్వాత ఫ్రీ ఎగ్జిట్కి డేట్స్ ఇస్తారు. ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది. ఆ పర్టికులర్ డేట్స్లోనే మీరు వెళ్ళి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని మీరు ఈ స్టేట్ నుండి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఇంక ఈ సంవత్సరం నెక్స్ట్ రౌండ్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఈ తెలంగాణ స్టేట్ వరకు ఉండదు, కన్వీనర్ కోటాలో ఉండదు. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్. సో ఇక్కడ చాలా లిమిటెడ్ టైం ఉంటుంది, ఆ టైంలో మాత్రమే మీరు వెళ్ళాలి. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇది మీకు డౌట్. అంటే ఎవరికి ఇవ్వాలి, అసలు ఎలా తెలిసింది ఇది అని, ఇది కూడా మనకి వెబ్సైట్లోనే ఒక లింక్ ఇస్తాడు. ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అని ఇవ్వండి అని చెప్తారు. అక్కడ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాదు, నాకు ఇక్కడ కాలేజీ జాయిన్ అయ్యాను, కాకపోతే ఈ స్టేట్లోనే ఉంటాను కానీ ఇంకొంచెం వేరే కాలేజ్ వస్తే బాగుంటుంది అనుకున్నారు అనుకోండి. సపోజ్ అంటే ఈ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ ఏదైనా బెటర్గా వస్తే ట్రై చేద్దాం అనుకుంటే అప్పుడు అప్గ్రేడేషన్కి వెళ్ళండి. అప్గ్రేడేషన్ అంటే ఏంటి? ఈ సీట్ మీకు సేఫ్, ఇది జాగ్రత్తగా మీకుంది ఆల్రెడీ. ఇప్పుడు ఒకవేళ ఏదైనా బెటర్ కాలేజ్ వచ్చిద్దేమో ట్రై చేయబోతున్నారు అంటే అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ ఏంటి? రౌండ్ 1 నుండి రౌండ్ 2కి మాత్రమే అప్గ్రేడేషన్ తీసుకోవాలి. రౌండ్ 1 నుండి రౌండ్ 2లో అప్గ్రేడేషన్ వస్తే కంపల్సరీ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఒకసారి అప్గ్రేడ్ అయింది అనుకోండి, మరలా ఈ సీట్ ఉండదు మీకు. ఇక్కడ జాయిన్ అయిపోయినటువంటి సీటు మరుక్షణంలోనే క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మీరు అడుగు వేయాలి.
సో అప్గ్రేడేషన్కి వెళ్ళేటప్పుడు మరలా మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకొని మీకు మంచి కాలేజ్ని మరలా టాప్లో పెట్టుకోండి. అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా మీరు టాప్లో ఏ కాలేజెస్ పెట్టుకోవాలి అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. సీక్వెన్స్ కానీ తెలియక తప్పు పెట్టుకుంటే మరలా అంతకంటే అంటే లో ప్రయారిటీ కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా డేంజర్. ఓకే, సో ఇక్కడ అప్గ్రేడేషన్కి వెళ్తారు. అప్గ్రేడేషన్ అంటే ఏంటి? రౌండ్ 2లో మరలా మీరు కంటిన్యూ అవుతూ ఉన్నట్లు. ఓకే, అలాగే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు స్టూడెంట్కి ఒకవేళ సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు సెకండ్ రౌండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లే అర్థం. సో రౌండ్ 2లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ పేజ్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఉంటే 1కి 2 సార్లు వినండి ఈ పేజ్ని, ఆ తర్వాతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. ఇది అర్థం కాకుండా మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ రౌండ్ 2లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ 2లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ రౌండ్ 2కి ఎవరెవరు వస్తారు అంటే తప్పనిసరిగా రౌండ్ 1లో సీట్ రానటువంటి వాళ్ళు వస్తారు, అలాగే సీట్ వచ్చి అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు వస్తారు. 2 కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. సేమ్ మరలా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రౌండ్ 1లో పెట్టిన వెబ్ ఆప్షన్సే పెట్టాలని రూల్ ఏమీ లేదు. మరలా మీరు మీకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. మరలా 2 డేస్కి మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక రోజులోనే మీకు రిజల్ట్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, ఒక్కొక్క రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టిన గంటకు కూడా ఇచ్చేస్తారు తెలంగాణ స్టేట్ వాళ్ళైతే. కాబట్టి మీరు అలర్ట్గా చూసుకుంటూ ఉండాలి. అన్నీ చేతిలో పట్టుకొని, అంటే సర్టిఫికెట్స్, ఒరిజినల్స్, డబ్బులు, జిరాక్స్ కాపీ సెట్స్, ఫొటోస్, స్టూడెంటు, జర్నీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ పట్టుకొని రెడీగా కూర్చొని ఉండాలి మీరు. సో ఎప్పుడైతే రిజల్ట్ 2 వచ్చేసిందో, అంటే రౌండ్ 2 రిజల్ట్, ఇక్కడ సీట్ అలాట్ అయితే సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. అంటే మీకు SMS మెసేజ్ వచ్చింది, అప్పుడు మీరు ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. మరలా ఇక్కడ కూడా సేమ్ అండి, మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. అంతేగాని రౌండ్ 1లో ఆల్రెడీ జాయిన్ అయిపోయినటువంటి స్టూడెంట్కి ఇంకా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలా, అవసరమా అనే క్వశ్చన్ ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి రౌండ్ 2లో, రౌండ్ 1 సీటు మరు క్షణంలోనే క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది మీకు తెలియకుండానే సిస్టంలో. అంటే మీరు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు రిజల్ట్ 2లో వచ్చినటువంటిదే మీకు సీటు, కాబట్టి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని తీరాలి. అయితే మరలా 12,000 కట్టాలనేది మీకు డౌట్, అక్కర్లేదు. మొత్తం కౌన్సిలింగ్లో ఒక్కసారి 12,000 రూపాయలు అలాట్మెంట్ ఆర్డర్కి కడితే చాలు, మీరు నెక్స్ట్ రౌండ్లో అలాట్మెంట్ ఆర్డర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రౌండ్ 1లో కట్టేశారు కాబట్టి ఆల్రెడీ అప్గ్రేడేషన్ స్టూడెంట్స్ కానీ సీట్ అలాట్మెంట్ అయితే అప్గ్రేడెడ్ కాలేజీకి వాళ్ళు మరలా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కానీ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఫ్రెష్గా కేవలం రౌండ్ 2లో మాత్రమే ఫస్ట్ టైం సీట్ అలాట్ అయితే వీళ్ళు ఆలోచించుకోవచ్చు. సో సీట్ అలాట్ అయిన తర్వాత డెసిషన్స్ ఇక్కడ అప్గ్రేడెడ్ ఫ్రమ్ రౌండ్ 1 కంపల్సరీ వీళ్ళు ఏం చేయాలి? రిపోర్ట్ చేసి తీరాల్సిందే. ఇంకా డెసిషన్ అంటే ఏంటి? వీళ్ళు డిసైడ్ అయిపోవాలంతే. ఒకవేళ ఫస్ట్ టైం ఫ్రెష్గా వచ్చింది అనుకోండి రౌండ్ 2లోనే, వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, రౌండ్ 2 నుండి వీళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎవరు బలవంతం చెయ్యరు. కాకపోతే మరలా నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు. క్లియర్? నెక్స్ట్ సేమ్ మనం ఫస్ట్ రౌండ్లో ఎలాగైతే అప్గ్రేడేషన్కి వెళ్ళామో అలాగే తెలంగాణ స్టేట్లో మాత్రం 2023 నుండి రౌండ్ 2 నుండి 3కి ఇంకొక అప్గ్రేడేషన్ ఛాన్స్ ఇచ్చారు. రౌండ్ 2 నుండి 3కి మాత్రమేనండి. అంటే రౌండ్ 2లో ఎవరికైతే ఫ్రెష్గా సీట్ వచ్చిందో ఆ స్టూడెంట్కి ఒక అవకాశం ఇస్తున్నారు అప్గ్రేడేషన్కి. అంతేగాని రౌండ్ 1లో వచ్చినటువంటి స్టూడెంట్కి రౌండ్ 3 వరకు ఛాన్స్ ఇవ్వరు. రౌండ్ 1లో వచ్చిన వాళ్ళకి రౌండ్ 2కి వెళ్ళడానికి మాత్రమే అప్గ్రేడేషన్కి ఒక ఛాన్స్. రౌండ్ 2లో ఫ్రెష్గా ఎవరికైతే వచ్చిందో సీటు వాళ్ళకి ఒక అవకాశం. రౌండ్ 3లో ఏదైనా అప్గ్రేడేషన్ వస్తే ట్రై చేసుకోండి. అంటే ఒక స్టూడెంట్కి ఒక్కసారికి మాత్రమే అప్గ్రేడేషన్ ఛాన్స్ ఉంటుంది. అప్గ్రేడేషన్లో సీటు వచ్చినా రాకపోయినా సరే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఒకవేళ అప్గ్రేడ్ అవ్వకపోతే ఏమైతే మేడం అని. అప్గ్రేడేషన్ వస్తే ఆ వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరు జాయిన్ అవుతారు. మీకు ఒకవేళ వేకెన్సీ లేకుండా అసలు అప్గ్రేడేషన్ రాలేదు అనుకోండి మీరు పెట్టుకున్న చాయిసెస్ ప్రకారంగా, అప్పుడేమవుతుంది?
మీరు పాత కాలేజీలోనే ఉండిపోతారు. అప్పుడు మీకు రౌండ్ 1లో వచ్చినటువంటి సీటు సేఫ్గా ఉంటుంది, అదేమి క్యాన్సిల్ అవ్వదు. అప్గ్రేడేషన్ వచ్చినప్పుడే మీకు మరుక్షణంలో క్యాన్సిల్ అయింది, రాకపోతే మాత్రం రౌండ్ 1 సీటు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అదే కాలేజ్లో మీరు కంటిన్యూ అవుతూ చదువుకోవాలి. మరలా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ రౌండ్ 2 నుండి రౌండ్ 3కి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైతే జాయిన్ అయ్యారో రౌండ్ 2లో వాళ్ళు మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఒకవేళ అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఎటువంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళు. ఒకవేళ అసలు సెకండ్ రౌండ్లో కూడా సీట్ రాలేదనుకోండి స్టూడెంట్కి, అప్పుడు డైరెక్ట్గా థర్డ్ రౌండ్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. క్లియర్? ఈ పేజ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మరలా ఒకసారి వినండి, రెండోసారి విని నోట్స్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. రౌండ్ 3 అంటే మాపప్ రౌండ్ అంటారు దాని పేరు. రౌండ్ 3 అన్నా మాపప్ రౌండ్ అన్నా ఒకటే మీనింగ్. సేమ్ దీనిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. రిజల్ట్ మరల వెంటనే ఒక రోజు లేక కొన్ని గంటల్లోనే ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా డెసిషన్ తీసుకోవాలి. సీట్ ఎలాట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే రౌండ్ 3లో ఫ్రెష్గా వచ్చింది అనుకోండి సీటు, ఫస్ట్ టైం సీటు ఎలాట్ అయింది అనుకోండి స్టూడెంట్కి, అప్పుడు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఇక్కడ కూడా మీరు ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ నుండి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ కూడా పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అలా కాకుండా ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, రౌండ్ 2లో ఫ్రెష్గా వచ్చిన స్టూడెంట్కి రౌండ్ 3కి ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ స్టూడెంట్ ఇప్పుడు రౌండ్ 3లో వచ్చినటువంటి కాలేజ్లో 100% జాయిన్ అయ్యి తీరాలి. జాయిన్ అవ్వకపోతే ఏమైంది, రౌండ్ 2లో అతను ఇంతకుముందు జాయిన్ అయ్యి ఉన్నాడు కదా, ఆ సీటు మరుక్షణంలోనే క్యాన్సిల్ అయిపోయింది. అలా కాకుండా అసలు ఇతనికి అప్గ్రేడేషన్ ఛాన్స్ రాలేదు అనుకోండి సపోజ్, అప్పుడేమైంది, ఆ సీటు సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు అప్గ్రేడేషన్ రాలేదు కాబట్టి ఇంకా ఈ థర్డ్ రౌండ్లో అతను ఏమి చేయాల్సిన అవసరం లేదు, కామ్గా అదే కాలేజ్లో కంటిన్యూ అవుతూ వెళ్ళొచ్చు. ఈ రిపోర్ట్ చేసిన తర్వాత అప్గ్రేడేషన్ ఉంటుందా క్వశ్చన్ మార్క్. రౌండ్ 3 నుండి అప్గ్రేడేషన్ ఉండదు, అందుకనే ఇక్కడ ఎండ్ చేసేసాను నేను. ఈ కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంక ఇతను చేంజ్ అయ్యే అవకాశమే లేదు. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, సీట్ క్యాన్సిల్ చేసుకొని బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. తప్పనిసరిగా ఈ కాలేజ్లో కంటిన్యూ అవుతూ చదువుకోవాల్సింది. ఇంట్రెస్ట్ లేకపోతే ముందుగానే డెసిషన్ తీసుకోవాలి, అంతేగాని తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు. అలాగే ఈ రౌండ్ 3లో సీట్ ఎలాట్ అవ్వకపోతే వీళ్ళు 4th రౌండ్ అంటే స్ట్రే రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. క్లియర్? సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, స్లోగా వినండి. ఓకే, నెక్స్ట్ అలాగే 4th రౌండ్కి వచ్చేసాం. 4th రౌండ్లో కూడా సేమ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ని 4th రౌండ్ అంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తాము, రిజల్ట్ జస్ట్ విదిన్ అవర్స్లో వచ్చేస్తుంది. సీట్ ఎలాట్ అయితే డెసిషన్ తీసుకోండి. మరలా ఇంట్రెస్ట్ అయితే కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి తీరాల్సిందే, 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది, డీబార్డ్ ఫర్ నెక్స్ట్ 3 years నేట్, అంటే సీట్ వచ్చి వదులుకుంటే నెక్స్ట్ 3 years కూడా నీట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. అర్థమైంది కదా? అంతేకాకుండా ఒకవేళ కానీ ఈ కాలేజ్లో ఇంట్రెస్ట్గా ఉంది మేము జాయిన్ అవుతామని జాయిన్ అయిపోయి ఈ కాలేజీ లీస్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి లాస్ట్ రౌండ్లో, నాకు నచ్చలేదు నేను అసలు చదవను డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది అంటే వీళ్ళు 20 lakhs పెనాల్టీ కట్టి మరలా నెక్స్ట్ 3 years నీట్ ఎగ్జామ్ రాసే అర్హతను కోల్పోయి అప్పుడు మాత్రమే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఇండియాలో అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత సుమారుగా నవంబరు లేక డిసెంబర్లో మాత్రమే మీరు డబ్బులు కడితే అప్పుడు మీ సర్టిఫికెట్స్ మీకు ఇస్తారు. అప్పటి వరకు కూడా మీకు డిస్కంటిన్యూ చేసినా సరే సర్టిఫికెట్స్ మీ చేతికి రావు. అర్థమైంది కదా? అలాగే రౌండ్ 4లో కూడా సీట్ రాకపోతే మరలా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఒక్కొక్కసారి ఎక్కడైనా 1-2 సీట్లు మిగిలిపోతే అప్పుడు మరలా కండక్ట్ చేస్తారు. మరలా సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అందుకని కంటిన్యూస్ అని పెట్టేశానండి. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ మరలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మరలా వెబ్ ఆప్షన్స్, రిజల్ట్, డెసిషన్. నెక్స్ట్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో మాత్రం మీకు సీట్ వస్తే 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ 2 కేసులు చెప్పాను కదా, సేమ్ ఈ 2 కేసులు మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే,
సో ఈ లాస్ట్ 2 రౌండ్స్‌కి కూడా ఇదే పేజ్ వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఓకే. ఈ కౌన్సెలింగ్ జరుగుతూ ఉన్న మధ్యలోనే సుమారుగా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయి, థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే మధ్యలో మీకు మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ వస్తుంది. మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి ఒకే అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత మేనేజ్మెంట్ కోటాలో కూడా సేమ్ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సేమ్ అది కంటిన్యూ అవుతూ ఉన్న మధ్యలో మరలా బీడీఎస్ కన్వీనర్ కోటా వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. అది జరుగుతూ ఉన్న మధ్యలో ఇది లాస్ట్ రౌండ్ వెళుతూ ఉంటుంది. అంటే అన్నీ సైమల్టేనియస్‌గా పక్కపక్కన జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వెబ్‌సైట్‌తో మీరు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలి. రోజు ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏ డేట్స్ ఇస్తున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ డేట్స్, ఇక్కడ డేట్స్ మ్యాచ్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా టాలీ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకి సాగండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకోండి. లేదు అంటే జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదండీ! కంప్లీట్ స్ట్రక్చర్ నేనిచ్చేశాను. మీరు ప్రాస్పెక్టస్ అంతా చదివినా కూడా ఇంత క్లారిటీగా మీకు అర్థం కావటం కష్టం. ఎందుకంటే నేను దీని మీద కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా చేస్తున్నాను కాబట్టి, నేను ఒకటికి 10 సార్లు చదివి వీటిని నేను అర్థం చేసుకొని మాత్రమే మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ఫ్లో చార్ట్స్ రూపంలో తయారు చేసి మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. అర్థమైంది కదా! ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకవేళ మీరు ఏ స్టేజ్‌లోనైనా సరే డిస్కంటిన్యూ చేసి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే, అంటే లాస్ట్ రౌండ్ దగ్గర నుండి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళాలి అన్నా సరే, లేక ఫస్ట్ రౌండ్‌లో జాయిన్ అయిన సీట్ అయినా సరే వదులుకొని వెళ్ళాలి అన్నా సరే, అలాగే ఒకవేళ ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివి నెక్స్ట్ ఇయర్ మరలా ఎంబీబీఎస్‌కి మంచి కాలేజ్‌కి వెళ్ళాలి అని నీట్ ఎగ్జామ్ రాసి డిస్కంటిన్యూ చేయాలి అన్నా సరే 20,00,000 పెనాల్టీ మీరు పే చేసి మాత్రమే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో పాటు 3 ఇయర్స్ మీకు నీట్ ఎగ్జామ్ రాసే అర్హత ఉండదు అని చెప్తున్నారు. అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఇప్పటివరకు అలాంటి స్టూడెంట్స్ ఎవరు కూడా ట్రై చేయలేదు కాబట్టి మనకి ఫీడ్‌బ్యాక్ రాలేదు. కానీ రూల్స్‌లో అయితే మాత్రం ఇచ్చారు ఖచ్చితంగా. 20,00,000 మాత్రం 100% వాళ్ళు తప్పకుండా కట్టించుకుంటారు. దీంతో పాటు జీఎస్టీ కూడా ఉంటుంది ఎక్స్‌ట్రా. మొత్తం కలిపి కడితేనే మీ సర్టిఫికేట్స్ మీకొస్తాయి. అర్థమైంది కదా! అయితే ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. లాస్ట్ రౌండ్స్‌లో డిస్కంటిన్యూ చేస్తేనేనా అని. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఎక్కడుందో మనకి ఫస్ట్ రౌండ్‌లో ఉంది. అంటే ఫస్ట్ రౌండ్ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన దగ్గర నుండి ఇక మీరు ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అన్నా సరే 20,00,000 కడితేనే మీకు మీ సర్టిఫికేట్స్ మీ చేతికొస్తాయి. ఫ్రీ ఎగ్జిట్ లోపే మీకు ఏమాత్రమైనా మీరు బయటికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోండి. క్లియర్? అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీరు నా వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ.